హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని మ్యూచువల్ ఫండ్స్లో బెటర్గా ప్లాన్ చేసుకుని ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నది డిస్కస్ చేద్దాం. ఈ సెషన్లో నేను లంసమ్ ఇన్వెస్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ని సజెస్ట్ చేస్తాను. లాస్ట్ 5.5 years నుంచి ఏదైతే నేను ఇప్పుడు ఈ మెథడ్ సజెస్ట్ చేస్తున్నానో వన్ ఆఫ్ మై క్లయింట్స్కి నేను ఇది ఇంప్లిమెంట్ చేశాను. వాళ్ళకి ఈ మెథడ్ ఎలా వర్కౌట్ అయింది, రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయింది లాస్ట్ 5.5 yearsలో అన్న ప్రాక్టికల్ కేస్ స్టడీ కూడా వన్ ఆఫ్ ది క్లయింట్స్ డేటా తీసుకుని కూడా చూద్దాం. ఈ సెషన్ చాలా యూజ్ఫుల్ సెషన్. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారో అలానే ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ఫుల్ సెషన్. ఈ సెషన్ అంతా కూడా ప్రాక్టికల్ ఓరియంటేషన్తో డిస్కస్ చేస్తాను. నేను కొంచెం టైం పడుతుంది, బట్ ఓపిక్గా వినండి. చాలా యూజ్ఫుల్ సెషన్. అసలు బేసిక్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆపోజిట్ టు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్. లైక్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ 10,000, 20,000 మంత్లీ ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో దాన్ని మనం సిప్ అంటాం, ఆర్ఎల్స్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. అలా కాకుండా మనం 10 lakhs, 20 lakhs, 50 lakhs ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే దాన్నే మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎప్పుడు చేయొచ్చు? సో మనకి లంసమ్ మనీ ఏదో ఒక రకంగా వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రిటైర్ అయ్యారు పర్టికులర్ పర్సన్. సో తనకి పిఎఫ్ అకౌంట్ నుంచి కొంత అమౌంట్ వచ్చింది, ఆర్ఎల్స్ రిటైర్మెంట్ ఫండ్ కొంత 50 lakhs వచ్చింది అనుకోండి. దాన్ని రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడానికి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేకుంటే మనకు ఒక ఇల్లు ఉంది, దాన్ని అమ్మాము, సో కొంత అమౌంట్ వచ్చింది 50 lakh, 1 crore, దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఆస్తుల పంపకాల్లో ఆర్ ఇన్హెరిటెన్స్ ద్వారా కొంత మనకి ఆస్తులు వచ్చాయి. సో దాన్ని మనం సేల్ చేసాం, దాని నుంచి కొంత డబ్బు వచ్చింది, దాన్ని కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు. అలానే మనలో చాలామంది మనం బ్యాంక్ ఎఫ్డీల్లో డబ్బులు పెడుతూ ఉంటాం. సో చాలా మటుకు సేవింగ్స్ ఎఫ్డీలోనే ఉన్నాయి, దాన్ని డైవర్సిఫై చేసుకోకుండా ఉన్నాం. సో దాని నుంచి కొంత అమౌంట్ తీసి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఈ లంసమ్ రూట్ ద్వారా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లంసంలో ఇన్వెస్ట్ చేయటం కొన్ని రిస్క్స్ ఉంటాయి. మార్కెట్ హైలో ఉన్నప్పుడు మనం లంసంలో ఇన్వెస్ట్ చేసినట్టయితే స్టాక్ మార్కెట్స్ మేబీ 1 to 3 years అక్కడే ఉండిపోతుంటే అక్కడి నుంచి పడవచ్చు కూడా. సో అలాంటి పీరియడ్స్లో మనం హ్యూజ్ అమౌంట్ పెట్టినప్పుడు 20-30% డౌన్కి వెళ్ళింది అనుకోండి మన ఇన్వెస్ట్మెంట్. సో దాన్ని బేర్ చేయటం కొంచెం కష్టం. సో ఇలాంటి రిస్క్స్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటాయి. సో దాన్ని మిటిగేట్ చేసుకోవడం కోసమే ఈ సెషన్ మనం ప్లాన్ చేసుకున్నది. బట్ ఆ రిస్క్స్ ఎలా ఉంటాయి అన్నది అండర్స్టాండ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి బ్రీఫ్గా మనం 2008 నుంచి 2014 వరకు ఎలాంటి రిటర్న్ లేని పీరియడ్ ఒకటి ఉంది, ఒక 6 years పాటు. సో ఆ పీరియడ్లో లంసమ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉండేది అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. 2008 జనవరిలో నిఫ్టీ 6,200 ఉంది. ఇక్కడ పీక్ వెళ్ళింది నిఫ్టీ. సో ఇక్కడ నుంచి మార్కెట్ పడుతూ వెళ్ళింది. సో ఇన్ కేస్ మనం 2008 జనవరిలో ఇన్వెస్ట్ చేసినామనుకోండి, 7th కానీ 8th కానీ అరౌండ్ 6,200 దగ్గర, మనం అరౌండ్ 2014 వరకు 14 జనవరి వరకు కూడా మనకి ఎలాంటి రిటర్న్ లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, అరౌండ్ 6,200 ఉంది ఇక్కడ కూడా. ఓకే, ఇంచుమించు 6 years ఎలాంటి రిటర్న్ లేని పీరియడ్ అనమాట ఇది. సో ఇన్ కేస్ మనం వరస్ట్ సినారియోలో ఇక్కడ లంసమ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇలాంటి సినారియోస్ మనం చూసే అవకాశం ఉంది. బట్ ఎనీవే ఇక్కడ మార్కెట్ క్రాష్ అయింది, ఇక్కడ రిటర్న్ అయింది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చి ఉండేవి. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ వరస్ట్ సినారియోలో అలానే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. అగైన్ ఈ పీరియడ్, విత్ ఇన్ దిస్ పీరియడ్లో 2010 ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అరౌండ్ 6,000 ఉంది. ఇక్కడ నుంచి కూడా ఇంచుమించు 4 years, 2010 నవంబర్ నుంచి అరౌండ్ 3 years ఎలాంటి రిటర్న్స్ లేదు. అలానే లేటెస్ట్ పీరియడ్లో మనం లాస్ట్ 3.5 yearsలో మంచి మార్కెట్ ర్యాలీ చూసాం, రైట్? కానీ లాస్ట్ 3.5 yearsలో విత్ ఇన్ 3.5 periodsలో కూడా 2021 అక్టోబర్లో 18,300, 400 దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి మే 2023 వరకు 1.5 year ఎలాంటి రిటర్న్స్ లేవు. ఓకే, ఇలాంటి పీరియడ్స్లో లంసంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఒక 2-3 years పీరియడ్ పాటు ఎలాంటి రిటర్న్స్ లేకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసిన 3 examples మనకి 6 years పీరియడ్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ పీరియడ్లో నేను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎలా రిటర్న్స్ ఉండేవన్నది మీకు చెప్పిస్తాను. సో 2008 జనవరిలో మనం తీసుకున్నట్టయితే అరౌండ్ 38 ఉంది. ఓకే, ఇది నేను యూటీఐ నిఫ్టీ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది నేను మీకు చూపిస్తున్నా. జనవరి 2008లో NAV 38 ఉంది. సో
సో ఇక్కడ నుంచి మనం 1000 ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఎలా ఉండేది రిటర్న్స్? ఓకే, లంసమ్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జీరో రిటర్న్స్ ఎప్పటి వరకు 2014 జాన్ 38.5 ఉంది కదా ఇక్కడ కూడా. సో స్టార్టింగ్లో కూడా 38.9 ఉంది. సో జీరో రిటర్న్. కానీ మనం ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు కొన్నాళ్ళ పాటు నెగిటివ్ ఇన్వెస్ట్మెంట్ కంటే వాల్యుయేషన్ తక్కువలో ఉంది, తర్వాత నుంచి పాజిటివ్ కనిపిస్తుంది. అరౌండ్ 7.56% రిటర్న్స్ వర్కౌట్ అయింది. మీరు ఇదే పీరియడ్లో లంసమ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే జీరో రిటర్న్స్ 6 years పాటు ఎలాంటి రిటర్న్స్ ఉండేవి కాదు. కానీ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూపీ కాస్ట్ యావరేజింగ్ వల్ల మనకి కొంచెం బెటర్ రిటర్న్స్ 7.56% రిటర్న్స్ వర్కౌట్ అయ్యాయి. సో లంసమ్లో ఇన్వెస్ట్ చేయటంలో ఉన్న డౌన్ సైడ్ రిస్క్ ఇదనమాట. సో దీన్ని ఎలా మిటిగేట్ చేసుకోవాలన్నది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో లంసమ్స్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా, ఇలాంటి రిస్క్ని ఎలిమినేట్ చేసుకుంటూ బెటర్ రిటర్న్స్ తీసుకోవడానికి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఏదైతే ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవటం. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఏదైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన అదే ఏఎంసీలో కరస్పాండింగ్ లిక్విడ్ ఫండ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs అనుకుందాం, 5 funds ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, 10 lakhs ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనుకున్నట్టయితే 10 lakhs లిక్విడ్ ఫండ్స్లోకి 5 లిక్విడ్ ఫండ్స్లోకి మూవ్ చేస్తాం. ఆ 5 లిక్విడ్ ఫండ్స్ ఏంటి? ఏదైతే ఈక్విడ్ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో కరస్పాండింగ్ లిక్విడ్ ఫండ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్న యూటీఐ ఇండెక్స్ ఫండ్ ఉందనుకోండి, యూటీఐ ఇండెక్స్ ఫండ్లోకి మొత్తం మూవ్ చేయకుండా యూటీఐ లిక్విడ్ ఫండ్లో ఆ 10 lakhs మూవ్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈక్విటీ ఫండ్లోకి మూవ్ చేస్తాం అనమాట. సో టైం పీరియడ్ ఎంత ఉండొచ్చు? 6 months నుంచి 2 years పీరియడ్ పెట్టుకోవచ్చు. ఈ పీరియడ్లో మనం లిక్విడ్ ఫండ్లో ఏదైతే పార్క్ చేసాం అమౌంట్ ఇదంతా కూడా ఈక్విటీ ఫండ్లోకి మూవ్ చేస్తుంటాం. సో ఏదైతే అమౌంట్ లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్కి మూవ్ అయిందో దాంట్లో మనకి ఈక్విటీ ఫండ్ రిటర్న్స్ వస్తాయి. ఏదైతే మూవ్ కాకుండా ఉన్న అమౌంట్ ఉందో దాని మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది లిక్విడ్ ఫండ్స్ మీద. 5% కావచ్చు, 6% కావచ్చు. ఇప్పుడైతే అరౌండ్ 7%, 6.5 నుంచి 7% వర్కౌట్ అవుతుంది. లాస్ట్ 5 years యావరేజ్ చూసుకున్నట్టయితే మనకి 5.5, 6 అలా ఉండొచ్చు. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, లంసమ్ని మనం ఎస్ఐపిలోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఎస్ఐపిలో ఏదైతే బెనిఫిట్ ఉందో రూపీ కాస్ట్ యావరేజింగ్, ఆ బెనిఫిట్ని మనం లంసమ్కి కూడా ఇవ్వగలుగుతున్నాం ఈ మెథడ్ ద్వారా. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విత్ ఇన్ ది ప్లాన్లో డైనమిక్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం కొన్ని చేయాల్సి ఉంటుంది మార్కెట్ మూమెంట్ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5-6 months తర్వాత మార్కెట్ ఒక 20% క్రాస్ అయిందనుకోండి, అప్పుడు మీరు 1 year 2 yearsకి ప్లాన్ చేసినా కూడా ఆ ప్లాన్ అలానే ఉంచకుండా ఏదైతే లిక్విడ్ ఫండ్స్లో మిగతా అమౌంట్ పార్క్ అయ్యి ఉందో దాన్ని మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్లోకి మూవ్ చేయొచ్చు. అగైన్ దిస్ ఇస్ డిపెండ్ అపాన్ ది మార్కెట్ కండిషన్. 20% ఫాల్ అయింది, ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది డిసైడ్ చేసుకుని మనం అది చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీ మార్కెట్ అసెస్మెంట్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ప్లాన్లో ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తామో లిక్విడ్ ఫండ్స్లో పార్క్ చేసి ఈక్విటీ ఫండ్స్లోకి మూవ్ చేయటం, ఈ మెథడ్లో డౌన్ సైడ్ ఏముందో చూసినట్టయితే మనం ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మార్కెట్స్ ఒకే డైరెక్షన్లో పైకి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అప్పుడు లంసమ్లో డైరెక్ట్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన దాంట్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మనం ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ కంటే కూడా. కానీ మార్కెట్ ఒకే డైరెక్షన్లో అలా పైకి వెళ్ళిపోవటం అన్నది నియర్లీ ఇంపాసిబుల్. లాస్ట్ 3.5 yearsలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లాస్ట్ 3.5 yearsలో మంచి మార్కెట్ ర్యాలీ ఉంది. సో విత్ ఇన్ దట్ పీరియడ్లో కూడా 2021 October నుంచి May 2023 వరకు ఎలాంటి రిటర్న్స్ లేవు. సో ఈ పర్టికులర్ పీరియడ్లో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ బాగా అవుతూ ఉంది, అరౌండ్ 2000 points అప్ డౌన్ కూడా అయ్యే చాలాసార్లు. సో అలాంటి పీరియడ్ ఏదైతే ఈ ప్లాన్ మనం అనుకుంటున్నామో ఈ ప్లాన్కి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో ఏదైతే ఇప్పటివరకు నేను మీకు మెథడ్ సజెస్ట్ చేశానో ఇదే మెథడ్ నేను ఆల్రెడీ వన్ ఆఫ్ ది క్లయింట్కి ఇంప్లిమెంట్ చేశానని చెప్పాను కదా. సో ఆ కేస్ స్టడీ ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి నా క్లయింట్స్కి ఇచ్చే రిపోర్టింగ్ టూల్. సో ఇక్కడ నుంచి నేను ఫ్యామిలీలో చూపిస్తున్నా శ్రీధర్ అండ్ ఫ్యామిలీ అనమాట. సో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళ డీటెయిల్స్ మీకు నేను చూపిస్తున్నాను. సో బ్రీఫ్గా వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు వాల్యుయేషన్ ఎంత ఉంది చూసినట్టయితే వీళ్ళు టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 22 lakhs చూపిస్తుంది కదా.
సో ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్, ఇందులో 20 lakhs, 2 lakhs వచ్చేసి లిక్విడ్ ఫండ్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ఫండ్లో మనం 1 lakh ఇన్వెస్ట్ చేసాము, దాంట్లో ఒక 4-5,000 ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అది మొత్తం ఈక్విటీలోకి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కన్వర్ట్ అయిపోయేది కదా. సో అంటే ఎంత కన్వర్ట్ అవుతుంది, 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1,05,000 ఆర్ 1,10,000 ఈక్విటీలో కన్వర్ట్ అవుతుంది. సో ఆ 10,000 పోర్షన్ ఇక్కడ మళ్ళీ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్లో చూపిస్తుంది. అందువల్ల ఒక 2 lakhs ఈక్విటీ లిక్విడ్ ఫండ్స్ సంబంధించి ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ ఈక్విటీలో భాగంగా యాడ్ అయిపోయింది అనమాట. సో 20 lakhs ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు వాల్యూస్ని వచ్చేసి 4199, ఒక 500 తక్కువ 42 lakhs. సో 42 lakhs అనుకుందాం. అంటే 20 lakhs ఇన్వెస్ట్ చేశారు, 22 lakhs రిటర్న్ వచ్చింది అనమాట వీళ్ళకి. సో ఇక్కడ అరౌండ్ 20 చూపిస్తుంది, ఎందుకంటే ఈ 2 lakhs ఇందులో ఉంది కాబట్టి. ఓకే, సో సిఏజిఆర్ రిటర్న్ వచ్చేసి 19% వర్కౌట్ అయింది. సో వీళ్ళ పోర్ట్ఫోలియో చాలా కన్జర్వేటివ్గా ప్లాన్ చేసాం. అంటే కోవిడ్ టైంలో కూడా వీళ్ళకి నెగిటివ్ రిటర్న్స్కి వెళ్ళలేదన్నమాట. ఇది 2018లో స్టార్ట్ అయింది వీళ్ళ పోర్ట్ఫోలియో, 18 ఏప్రిల్ ఆ టైంలో స్టార్ట్ అయిందనమాట. సో ముందుగా నేను వీళ్ళ పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన మెథడ్లో ఇంప్లిమెంట్ చేశానని చెప్పాను కదా. సో ఎస్టీపీస్ చూపిస్తాను మీకు. సో వీళ్ళ ఎస్ఐపిస్ ఏమీ లేవు, అంటే టోటల్ అంతా కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్సే. ఎస్టీపీలు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ సోర్స్ స్కీమ్ అని ఉంది, టార్గెట్ స్కీమ్ అని ఉంది. ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో సోర్స్ స్కీమ్ ఏమవుతుంది, లిక్విడ్ ఫండ్, యూటీఐ లిక్విడ్ ఫండ్ అవుతుంది. టార్గెట్ స్కీమ్ ఏమవుతుంది, యూటీఐ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అవుతుంది. సో అలానే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ లిక్విడ్ ఫండ్ నేను హైలైట్ చేస్తున్నాను కదా, ఇది సోర్స్ స్కీమ్ అవుతుంది. టార్గెట్ ఫండ్ సమ్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. సో అలానే డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. సో ఇంకొంచెం ఇలా పక్క వచ్చినట్టయితే ఎస్టీపీ ఏముంటాయి అంటే సోర్స్ ఫండ్ నుంచి టార్గెట్ ఫండ్కి ఎవ్రీ మంత్ 1,000 మూవ్ అవుతుంది అనమాట. లిక్విడ్ ఫండ్లో ఏదైతే టోటల్ అమౌంట్ పార్క్ చేసామో కొంత, దాని నుంచి టార్గెట్ ఈక్విటీ ఫండ్కి ఎవ్రీ మంత్ కొంత మూవ్ అవుతుంది. 18 జూన్ నుంచి ఇక్కడ మూవ్ స్టార్ట్ చేసాము, అంటే అరౌండ్ 5.5 years, రైట్. సో ఇంకా స్టిల్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఎండ్ పీరియడ్ 99 ఉంది. వన్స్ ఆ అమౌంట్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇది 0 అంటే లైక్ మొత్తం టోటల్ అంతా కూడా ఈక్విటీ ఫండ్లోకి వచ్చేస్తుంది. సో వీళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా మీకు సేమ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇది చూసినట్టయితే ఇది విత్ ఇన్ ది 20 lakhsలో ఈయన అరౌండ్ 8 lakhs ఇన్వెస్ట్ చేశాడు. సో దాంట్లో ఇప్పుడు ఇది అరౌండ్ 16.7 ఉంది. దీని వచ్చేసి అరౌండ్ 12 lakhs, 11.5 or 12 lakhs ఇన్వెస్ట్ చేసింది. సో దాంట్లో ఇది దాని మీద అరౌండ్ 12 lakhs పైన ప్రాఫిట్ వచ్చింది, 25 lakhs ఉంది. సో టోటల్ ఇది. సో ఇప్పుడు ఒకరిది ఓపెన్ చేసి ఈ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ ది ఫండ్స్లో కూడా ఎలా జరుగుద్ది అన్నది ఇంకొంచెం డీటెయిల్గా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈయన పోర్ట్ఫోలియో ఇది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ రిటర్న్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పర్టికులర్ ఫండ్ 18% రిటర్న్స్ ఇచ్చింది, 28% ఇచ్చింది, అంటే ఇవి ఈక్విటీ ఫండ్స్. ఇక్కడ 5.5, ఇక్కడ 5.6 ఉన్నవి ఇవి లిక్విడ్ ఫండ్స్. అగైన్ 20% రిటర్న్స్ ఇచ్చింది, ఇది ఈక్విటీ ఫండ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా స్టిల్ లిక్విడ్ ఫండ్స్లో కొంత అమౌంట్స్ ఉన్నాయి, అంటే 5 years నుంచి కూడా మూవ్ చేస్తున్నాం. అంటే నేను మీకు ఎగ్జాంపుల్లో చెప్పింది అరౌండ్ 2 years, 1 yearలో మూవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇది ఎంత పీరియడ్ పాటు ఎందుకు మూవ్ చేస్తున్నామంటే వీళ్ళు చాలా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్, అంటే వీళ్ళు ఎఫ్డీస్ బ్రేక్ చేసి నాకు ఇచ్చిన అమౌంట్ ఇది. సో చాలా కన్జర్వేటివ్గా వీళ్ళకి ప్లాన్ చేయటం జరిగింది. సో ఇందులోంచి ఒక ఫండ్ మనం చూద్దాం. లాస్ట్ ఫండ్ తీసుకున్నట్టయితే ఇది లిక్విడ్ ఫండ్ కదా, ఇది ఈక్విటీ ఫండ్. ఓకే, సో ఈక్విటీ ఫండ్లో ఈ పర్టికులర్ ఫండ్లో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత మూవ్ అయింది. దీని మీద రిటర్న్ మనకి 145 మూవ్ అయినట్టయితే 1,48 రిటర్న్ వచ్చింది. టోటల్ 294 ఉంది. దీన్ని నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇనీషియల్గా ఈ పర్టికులర్ డెట్ ఫండ్ అండ్ లిక్విడ్ ఫండ్లో ఎంత మూవ్ చేసామో చూపిస్తాను. ఈ డేటా చూసినట్టయితే 2018లో 1,60,000 మూవ్ చేసాం దీనికి. దీని నుంచి మీరు చూడవచ్చు ఎస్టీపీ అవుట్ అని ఉంది కదా, ఎస్టీపీ అవుట్ అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. దీనికి నుంచి మనం ఏదైతే టార్గెట్ ఈక్విటీ ఫండ్ పెట్టుకున్నామో దానికి మూవ్ చేస్తుంటాం. మీరు చూడవచ్చు ఎవ్రీ మంత్ ఇలా 1,000 వెళ్ళిపోతూ ఉంది. ఎప్పటి నుంచి 2018 నుంచి 2019, 20, 21, 22, 23, 24 ఇప్పటికి కూడా ఇంకా మూవ్ అవుతుంది.
ఓకే. సో ఇంత లాంగ్ పీరియడ్ మీరు ప్లాన్ చేసుకోని అవసరం లేదు. ఇది నేను మీకు చూపిస్తున్నది వెరీ వెరీ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో. సో ఈ అమౌంట్ మూవ్ అయింది. ఇది ఈక్విటీ ఫండ్ అని చెప్పాను కదా, ఈ ఫండ్లోకి వెళ్ళింది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా చూడండి, 2018 జూన్ నుంచి అదే పీరియడ్ నుంచి ఎస్టీపీ ఇన్ అని ఉందంటే లిక్విడ్ ఫండ్ నుంచి వచ్చి ఈ ఈక్విటీ ఫండ్లోకి మూవ్ అయిందనమాట. అగైన్ 1000 ఇలా రెగ్యులర్గా మూవ్ అవుతుంది. సో సేమ్ దీంట్లో కూడా 2024 లేటెస్ట్ పీరియడ్ వరకు కూడా మూవ్ అయ్యింది. సో ఈ విధంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి ఈక్విటీ ఫండ్స్కి మూవ్ చేసుకుని ఇంత సేఫ్గా ప్లాన్ చేసినంటే వీళ్ళ దాంట్లో ఇంకా అరౌండ్ 6 lakhs లిక్విడ్ ఫండ్స్లో ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసింది వీళ్ళది ఓన్లీ 14 lakhs మాత్రమే ఈక్విటీలో, దాని మీద మనకి 22 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ రేట్నే వర్కౌట్ అయినట్టు. బట్ ఎనీవే ఓవరాల్ పోర్ట్ఫోలియో పరంగా చూసినట్టే ఇంక్లూడింగ్ లిక్విడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి చూసినా కూడా మనకి 19% రిటర్న్ వర్కౌట్ అయింది. సో మోర్ దెన్ డబుల్ వీళ్ళు పెట్టింది ఇప్పటి వరకు వీళ్ళకి రిటర్న్ వచ్చింది లాస్ట్ 5.5 yearsలో. సో వీళ్ళు నన్ను అడిగింది ఓన్లీ 12% రిటర్న్ వస్తే చాలు అన్నారనమాట. బట్ 19% రిటర్న్ వర్కౌట్ అయింది. సో వీళ్ళు మోర్ దెన్ హ్యాపీ. సో వీళ్ళ పోర్ట్ఫోలియోని ఇంకొంచెం నెక్స్ట్ అంటే వీళ్ళది ఇది రిటైర్మెంట్ కార్పస్. మేబీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక 4-5 years తర్వాత కొంత 5-10 lakhs తీస్తే దీంట్లో తీస్తారు. అదర్వైజ్ వీళ్ళ ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఈ శ్రీధర్ అండ్ ఫ్యామిలీ వీళ్ళ ఏజ్ వచ్చేసి అరౌండ్ 45 తిన ఏజ్. సో నెక్స్ట్ 15 years పాటు దీన్ని అలానే ఉంచుతారు. తర్వాత రిటైర్మెంట్ ఏదైతే ఎస్డబ్ల్యూపీ అంటాం కదా, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్, దాన్ని పెట్టుకుంటారు. సో అప్పటి వరకు ఈ అమౌంట్ ఎంత అవుతుంది అన్నది మనం ప్రొజెక్టెడ్ రిటర్న్స్లో ఒకసారి చూద్దాం. సో నేను ఇది కాపీ చేస్తున్నా, 41,99,506. సో ఇది లంసమ్ అంటే ఈ రోజున ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టెడ్ అయ్యే ఉంది కాబట్టి నేను నెక్స్ట్ 5 yearsకి ఎంత అవుతుంది అన్నది చూస్తాను. నెక్స్ట్ 5 yearsకి మనం చూసినట్టయితే ఈ 42 lakhs కాస్త 84 lakhs అయ్యే అవకాశం ఉంటుంది. 10 years పీరియడ్ చూసుకున్నట్టయితే 1.69 or 1.7 crore అవుతుంది. అదే 15 years వరకు అనుకుంటున్నాం కదా, ఎందుకంటే తను ఇప్పుడు 45 yearsలో ఉన్నాడు. 60 yearsకి ఎంత అవుతుందో చూసినట్టయితే 3.4 crore అయ్యే అవకాశం ఉంటుంది. రీజనబుల్ రిటర్న్స్ నేను 15% వేసాను ఇక్కడ. ఓకే, అలా కాకుండా వీళ్ళకి వర్కౌట్ అయిన 19% రిటర్న్ మనం ఇక్కడ వేసినట్టయితే 5.7 crore అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎనీవే 15% అనుకున్నా కూడా చాలా హ్యూజ్ కార్పస్ వీళ్ళకి క్రియేట్ అవుతుంది. ఇదంతా కూడా జస్ట్ 20 lakhsతో స్టార్ట్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మనం వెల్త్ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సెషన్లో మనం డిస్కస్ చేసింది రియల్ స్టోరీ. సో ఈ విధంగా ప్రాపర్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని మంచి వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా 40s 50sలోకి వచ్చినా కూడా మీ రిటైర్మెంట్ గురించి ఆలోచించుకుంటే ఎలాంటి ప్లాన్స్ చేసుకోకుండా ఉన్నారనుకోండి, సో ఈ విధంగా మేము ఎస్ఐపి రూట్లో వెళ్ళే కంటే కూడా కొంత 20 lakhs 30 lakhs 50 lakhs అలా లంసమ్ మీరు ప్లాన్ చేసుకొని ప్రాపర్ రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ ఇన్వెస్టింగ్.